హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాతి గార్డెన్స్ అండ్ ఆల్. ఈ యొక్క వీడియోలో నేను మీతో షేర్ చేసుకునేది ఈరోజు మా ఇంటి దగ్గర మేము హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మా అమ్మ అయితే హార్వెస్ట్ చేస్తుంది, నేనైతే వీడియో తీస్తున్నాను. ముందుగా మేము బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసాము. నా ప్రీవియస్ వీడియోస్లో కంటే ఈరోజు కొంచెం ఎక్కువగా అయితే మేము హార్వెస్ట్ చేసాము. తర్వాత పపాయ అయితే హార్వెస్ట్ చేసాము. ఇవి 2 హార్వెస్ట్ చేసాము. మీలో ఎంతమందికి ఈ ఫ్రూట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇవి కంప్లీట్ అయిన తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న కనకాంబరాలు అయితే మేము హార్వెస్ట్ చేసాము. మనం కనకాంబరాల్ని ఒకసారి కనుక ప్లాంటేషన్ చేసుకుంటే కొన్ని ఇయర్స్ వరకు మనం వీటి నుంచి అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. సమ్మర్లో అయితే వీక్లీ 3 టైమ్స్ హార్వెస్ట్ చేసుకోవచ్చు. అదే రైనీ సీజన్లో అయితే 2 టైమ్స్ అలా అయితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. మీలో ఎంతమందికి కనకాంబరాలంటే ఇష్టమో కామెంట్ చేయండి. నా ప్రీవియస్ షార్ట్లో కూడా వీటికి సంబంధించిన వీడియోస్ అయితే, ఈ హార్వెస్ట్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేయండి. కనకాంబరాలు హార్వెస్ట్ చేసిన తర్వాత మేమైతే తోటకూర అయితే హార్వెస్ట్ చేసాము. ఇది కొంచెం తక్కువ క్వాంటిటీలోనైతే మేము హార్వెస్ట్ చేసాము. ఎంత క్వాంటిటీ అయినప్పటికీ మన ఇంటి దగ్గర మనం గ్రో చేసింది మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది హార్వెస్ట్ చేస్తుంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. మీలో ఎంతమందికి ఇలాగ ఇంటి దగ్గర ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ని గ్రో చేసి హార్వెస్ట్ చేయడం ఇష్టమో కామెంట్ చేయండి. ఈరోజు మేము చేసిన కంప్లీట్ ఒక హార్వెస్ట్ని మీకైతే ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. చూసి ఎలా ఉందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా నాకైతే తెలియచేయండి. ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేసి ఇలాంటి హార్వెస్టింగ్ వీడియోస్ని ఇష్టపడే మీ యొక్క కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు దీన్ని అయితే షేర్ చేయండి. కనకాంబరాలు అయితే నేను మాల కట్టాను. మనం షాప్ దగ్గర తీసుకున్న దానికంటే మన ఇంటి దగ్గర మనం కట్టుకున్న మాల అయితే చాలా థిక్గా అయితే వస్తుంది. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. కీప్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ వీడియోస్. అంతే వీడియో. బాయ్ బాయ్.